నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 15లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వై డోంట్ యూ కాల్ మీ? వై డోంట్ యూ కాల్ మీని తెలుగులో నువ్వు నన్ను ఎందుకు పిలవవు? ఆర్ నువ్వు నన్ను ఎందుకు ఫోను చెయ్యవు అంటాం. వై డోంట్ యూ కాల్ మీ? నువ్వు నన్ను ఎందుకు పిలవవు? ఐ కాల్ యూ బట్ యూ డోంట్ ఆన్సర్. ఐ కాల్ యూ బట్ యూ డోంట్ ఆన్సర్. నేను నిన్ను పిలుస్తాను కానీ నువ్వు జవాబు ఇవ్వవు. రేబల్. రేబల్ని తెలుగులో తిరుగుబాటు, ఎదురు తిరుగు అంటాం. దే రేబల్డ్ బికాస్ ఆఫ్ అన్ఫేర్ రూల్స్. దే రేబల్డ్ బికాస్ ఆఫ్ అన్ఫేర్ రూల్స్. అన్యాయమైన నియమాల కారణంగా వారు తిరుగుబాటు చేశారు. ది వర్కర్స్ రేబల్డ్ టు ఆస్క్ ఫర్ బెటర్ పే. ది వర్కర్స్ రేబల్డ్ టు ఆస్క్ ఫర్ బెటర్ పే. ఎక్కువ జీతం కోసం కార్మికులు తిరుగుబాటు చేశారు. హాస్టల్. హాస్టల్ని తెలుగులో శత్రుత్వం అంటాం. ది టూ కంట్రీస్ హ్యావ్ అ హాస్టల్ రిలేషన్షిప్. ది టూ కంట్రీస్ హ్యావ్ అ హాస్టల్ రిలేషన్షిప్. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నాయి. ది టూ టీమ్స్ were hostile to each other. The two teams were hostile to each other. రెండు జట్టులు ఒకదానికి ఒకటి శత్రుత్వం కలిగి ఉన్నాయి. నీష్. నీష్ని తెలుగులో ప్రత్యేకమైన గుడ అంటాం. He has a niche for books. He has a niche for books. అతనికి పుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అతనికి పుస్తకం అంటే ఒక ప్రత్యేక అభిమానం. ది cat sleeps in its niche. ది cat sleeps in its niche. పిల్లి దాని గూడులో నిద్రపోతుంది. సిన్సియర్. సిన్సియర్ని తెలుగులో నిజాయితీ గల అంటాం. హీ ఈజ్ అ సిన్సియర్ ఫ్రెండ్. హీ ఈజ్ అ సిన్సియర్ ఫ్రెండ్. అతను నిజాయితీ గల స్నేహితుడు. ఐ గేవ్ అ సిన్సియర్ అపాలజీ. ఐ గేవ్ అ సిన్సియర్ అపాలజీ. నేను నిజాయితీగా క్షమాపణ చెప్పాను. రీల్ కంటెంట్. రీల్ కంటెంట్ని తెలుగులో అయిష్టంగా, ఇష్టం లేని అంటాం. షీ వాజ్ రీల్ కంటెంట్ టు టాక్. షీ వాజ్ రీల్ కంటెంట్ టు టాక్. ఆమె మాట్లాడడానికి ఇష్టపడలేదు. హీ ఈజ్ రీల్ కంటెంట్ టు ఆన్సర్. హీ ఈజ్ రీల్ కంటెంట్ టు ఆన్సర్. అతను సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ఆర్ ఇష్టపడడు.
స్లీప్ వెల్. స్లీప్ వెల్ని తెలుగులో మంచి నిద్ర అంటాం. ఐ హోప్ యూ స్లీప్ వెల్ టునైట్. ఐ హోప్ యూ స్లీప్ వెల్ టునైట్. ఈ రాత్రి మీరు బాగా నిద్రపోతారని ఆశిస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు స్లీప్ వెల్ ఫర్ గుడ్ హెల్త్. డోంట్ ఫర్గెట్ టు స్లీప్ వెల్ ఫర్ గుడ్ హెల్త్. మంచి ఆరోగ్యం కోసం బాగా నిద్రపోవడం మర్చిపోవద్దు. కోల్డ్. కోల్డ్ని తెలుగులో చలి అంటాం. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. ది వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ టుడే. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. ది వాటర్ ఈజ్ వెరీ కోల్డ్. ది వాటర్ ఈజ్ వెరీ కోల్డ్. నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. ప్రిటెండ్. ప్రిటెండ్ని తెలుగులో నటిస్తారు అంటాం. ఐ ప్రిటెండ్ టు బీ అ స్టూడెంట్. ఐ ప్రిటెండ్ టు బీ అ స్టూడెంట్. నేను విద్యార్థిగా నటిస్తున్నాను. హీ డజంట్ లైక్ టు ప్రిటెండ్. హీ డజంట్ లైక్ టు ప్రిటెండ్. అతనికి నటించడం ఇష్టం ఉండదు. అతనికి నటించడం ఇష్టం ఉండదు. లేట్. లేట్ని తెలుగులో ఆలస్యంగా, ఆలస్యమైన, చనిపోయిన అంటాం. వై ఆర్ యూ లేట్ టుడే? వై ఆర్ యూ లేట్ టుడే? ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? హీ ఆల్వేస్ కమ్స్ టు ద ఆఫీస్ లేట్. హీ ఆల్వేస్ కమ్స్ టు ద ఆఫీస్ లేట్. అతను ఎప్పుడు ఆఫీస్కు ఆలస్యంగా వస్తాడు. స్టిమ్యులేట్. స్టిమ్యులేట్ని తెలుగులో ఉత్తేజపరచు, ఉద్దీపన అంటాం. ది మ్యూజిక్ కెన్ స్టిమ్యులేట్ యువర్ మైండ్. ది మ్యూజిక్ కెన్ స్టిమ్యులేట్ యువర్ మైండ్. సంగీతం మీ మనసును ఉత్తేజపరుస్తుంది. కాఫీ కెన్ స్టిమ్యులేట్ యువర్ బాడీ. కాఫీ కెన్ స్టిమ్యులేట్ యువర్ బాడీ. కాఫీ మీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. రిస్ట్రిక్ట్. రిస్ట్రిక్ట్ని తెలుగులో పరిమితం చెయ్యండి అంటాం. దే రిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్ ద లైబ్రరీ. దే రిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్ ద లైబ్రరీ. వారు గ్రంథాలయంలో ఆహారాన్ని పరిమితం చేస్తారు. ది హోటల్ రిస్ట్రిక్ట్ స్మోకింగ్ ఇన్ రూమ్స్. ది హోటల్ రిస్ట్రిక్ట్ స్మోకింగ్ ఇన్ రూమ్స్. హోటల్ గదిలో ధూమ్రపానాన్ని పరిమితం చేస్తుంది. ట్రేష్. ట్రేష్ని తెలుగులో చెత్త అంటాం. ఐ పుట్ ద ట్రేష్ అవుట్ సైడ్. ఐ పుట్ ద ట్రేష్ అవుట్ సైడ్. నేను చెత్త బయటే వేశాను. డోంట్ లీవ్ ట్రేష్ ఆన్ ద గ్రౌండ్. డోంట్ లీవ్ ట్రేష్ ఆన్ ద గ్రౌండ్. చెత్తను నేలపై ఉంచొద్దు. పేటెంట్. పేటెంట్ని తెలుగులో హక్కు, అర్హత, పేటెంట్ అంటాం. హీ గోట్ అ పేటెంట్ ఫర్ హిస్ ఐడియా. He got a patent
for his idea. తన ఆలోచనకు పేటెంట్ పొందాడు. The patent was approved last month. The patent was approved last month. ఈ పేటెంట్ గత నెలలో ఆమోదించబడింది. వార్డ్ వార్డ్ని తెలుగులో వార్డ్ హాస్పిటల్లో ఉన్న ఒక భాగం అంటాం. ది నర్స్ వర్క్డ్ ఇన్ ద హాస్పిటల్ వార్డ్. ది నర్స్ వర్క్డ్ ఇన్ ద హాస్పిటల్ వార్డ్. నర్సు ఆస్పత్రి వార్డులో పనిచేసింది. హీ క్లీన్స్ ది వార్డ్ ఎవ్రీ మార్నింగ్. హీ క్లీన్స్ ది వార్డ్ ఎవ్రీ మార్నింగ్. అతను ప్రతి ఉదయం వార్డును శుభ్రం చేస్తాడు. రీజన్ రీజన్ని తెలుగులో ప్రాంతం అంటాం. దిస్ ఈజ్ అ కోల్డ్ రీజన్. దిస్ ఈజ్ అ కోల్డ్ రీజన్. ఇది చలని ప్రాంతం. దిస్ రీజన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫుడ్. దిస్ రీజన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫుడ్. ఈ ప్రాంతం ఆహారానికి ప్రసిద్ధి చెందినది. ఆఫెన్స్ ఆఫెన్స్ని తెలుగులో నేరం అంటాం. దట్ వాజ్ అ బిగ్ ఆఫెన్స్. దట్ వాజ్ అ బిగ్ ఆఫెన్స్. అది చాలా పెద్ద నేరం. ది ఆఫెన్స్ వాజ్ సీరియస్. ది ఆఫెన్స్ వాజ్ సీరియస్. ఆ నేరం తీవ్రమైనది. దిస్ని తెలుగులో ఇది ఈ అంటాం. దిస్ ఈజ్ మై శాలరీ. దిస్ ఈజ్ మై శాలరీ. ఇది నా జీతం. దిస్ ఈజ్ మై లైఫ్. దిస్ ఈజ్ మై లైఫ్. ఇది నా జీవితం. ఇమ్యూన్ ఇమ్యూన్ని తెలుగులో రోగ నిరోధక ప్రతిరక్షక అంటాం. ది వ్యాక్సిన్ మేక్స్ యూ ఇమ్యూన్. ది వ్యాక్సిన్ మేక్స్ యూ ఇమ్యూన్. టీకా మీకు రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. A healthy body stay immune longer. A healthy body stay immune longer. ఆరోగ్యకరమైన శరీరం ఎక్కువ కాలం రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. నైట్ని తెలుగులో రాత్రి అంటాం. We sleep at night. We sleep at night. మేము రాత్రి నిద్రపోతాము. It is cold at night. It is cold at night. రాత్రి పూట చలిగా ఉంటుంది. రాత్రి పూట చలిగా ఉంటుంది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.